నమస్సుమాంజలులు. స్తోత్ర కథనమునకు స్వాగతము. హిందూ సాంప్రదాయంలో నాగదేవతను ఆరాధిస్తారు, కొలుస్తారు. మన భూమిని శేషనాగుడే మోస్తూ ఉంటాడని అంటారు. నాగదేవతకు నాగపంచమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాగదేవత 12 రూపాలలో కొలవబడుతుంది. అనంత, వాసుకి, శేష, పద్మ, కంబల, కర్కాటక, అశ్వధార, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళ. అనంతం, వాసుకిం, శేషం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం, ధృతరాష్ట్రం, తక్షకం, కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనం సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అనే మంత్రం చదువుతూ పూజ చేసి పాలు నైవేద్యం పెడతారు. ఇలా చేయటం వల్ల విషభయాలు పోతాయి, కాలసర్పదోషాలు నశిస్తాయి, దృష్టి దోషాలు, వాస్తు దోషాలు, మానసిక బాధలు తొలగిపోతాయి, పితృదోషాలు నశిస్తాయి, వంశపారంపర్యంగా చెందాల్సిన ఆస్తులు లభిస్తాయి, సంతానం కలుగుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది. నాగదేవతలకు చాలా గొప్ప శక్తులు ఉంటాయి. అందరు దేవతలు నాగదేవతని తమ శరీరంపై ధరిస్తారు. విష్ణువు ఆదిశేషునిపై పవళించి ఉంటాడు. వాసుకి శివుని మెడలో హారమై వెలుగొందుతూ ఉంటాడు. వినాయకుడు నాగదేవతను జంధ్యంగా ధరిస్తారు. సుబ్రహ్మణ్యుడు నాగదేవునిగా పూజింపబడతారు. కాలము, కాలగమనము, చావు పుట్టుకలను నియంత్రించే దేవతలుగా వీరు కనిపిస్తారు. నాగదేవత అయిన మానసాదేవి ఎన్నో భయంకరమైన వ్యాధుల నుండి కాపాడుతుంది. నాగదేవత మన శరీరంలోని కుండలిని శక్తి. దానిని వివిధ యోగ ధ్యానముల ద్వారా మేల్కొలిపి ఆ గొప్పనైన శక్తిని మన శరీరంలోని అన్ని చక్రాలలో ప్రవహింపజేసే ప్రక్రియ గొప్ప మునులు చేస్తారు. విశ్వంలో ఉన్న శక్తిని దీని ద్వారా తమలోకి తెచ్చుకొని ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతారు. దైవ శక్తులను పొందిన వీరు మనలను ప్రపంచ కష్టాల నుండి బయటపడవేసి ఆశీర్వదించగలరు. ఈ మహోన్నత ప్రక్రియ కొంతమందికే సాధ్యం. మనం నాగదేవతను అష్టోత్తర శతనామావళితో కొలుద్దాము. నాగపంచమి రోజు ప్రత్యేక పూజ చేద్దాము. అన్ని దోషాల నుండి, విషభయాల నుండి కాపాడమని ప్రార్థిద్దాము. నాగదేవత అష్టోత్తర శతనామావళి. ఓం అనంతాయ నమః, ఓం ఆదిశేషాయ నమః, ఓం అగదాయ నమః, ఓం అఖిలోర్వేచరాయ నమః, ఓం అమిత విక్రమాయ నమః, ఓం అనిమిషార్చితాయ నమః, ఓం ఆదివంద్యానివృత్తయే నమః, ఓం వినాయకోద్దరబద్ధాయ నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం వేదస్తుత్యాయ నమః, ఓం విహితధర్మాయ నమః, ఓం విషధరాయ నమః, ఓం శేషాయ నమః, ఓం శత్రుసూదనాయ నమః, ఓం అశేషఫణామండలమండితాయ నమః, ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః, ఓం అమితాచారాయ నమః, ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః, ఓం అమరాహిపస్తుత్యాయ నమః, ఓం అఘోరరూపాయ నమః, ఓం యాలవ్యాయ నమః, ఓం వాసుకయే నమః, ఓం వరప్రదాయకాయ నమః, ఓం వనచరాయ నమః, ఓం వంశవర్ధనాయ నమః, ఓం వాసుదేవశయనాయ నమః, ఓం వ్రటవృక్షార్చితాయ నమః,
ॐ विप्रवेशधारिणे नमः। ॐ त्वरितागमनाय नमः। ॐ तमोरूपाय नमः। ॐ दर्पीकराय नमः। ॐ धरणीधराय नमः। ॐ कश्यपात्मजाय नमः। ॐ कालरूपाय नमः। ॐ युगाधिपाय नमः। ॐ युगन्धराय नमः। ॐ रश्मिवन्ताय नमः। ॐ रम्यगात्राय नमः। ॐ केशवप्रियाय नमः। ॐ विश्वम्भराय नमः। ॐ शङ्कराभरणाय नमः। ॐ शङ्खपालाय नमः। ॐ शम्भुप्रियाय नमः। ॐ षडाननाय नमः। ॐ पञ्चशिरसे नमः। ॐ पापनाशाय नमः। ॐ प्रमदाय नमः। ॐ प्रचण्डाय नमः। ॐ भक्तिवस्याय नमः। ॐ भक्तरक्षकाय नमः। ॐ बहुशिरसे नमः। ॐ भाग्यवर्धनाय नमः। ॐ भवभीतिहराय नमः। ॐ तक्षकाय नमः। ॐ लोकत्रयाधीशाय नमः। ॐ शिवाय नमः। ॐ वेदवेद्याय नमः। ॐ पूर्णाय नमः। ॐ पुण्याय नमः। ॐ पुण्यकीर्तये नमः। ॐ पटेशाय नमः। ॐ पारगाय नमः। ॐ निष्कलाय नमः। ॐ वरप्रदाय नमः। ॐ कर्कोटकाय नमः। ॐ श्रेष्ठाय नमः। ॐ शान्ताय नमः। ॐ दान्ताय नमः। ॐ आदित्यमर्दनाय नमः। ॐ सर्वपूज्याय नमः। ॐ सर्वाकाराय नमः। ॐ निराशयाय नमः। ॐ निरञ्जनाय नमः। ॐ ऐरावताय नमः। ॐ शरण्याय नमः। ॐ सर्वदायकाय नमः। ॐ धनञ्जयाय नमः। ॐ अव्यक्ताय नमः। ॐ व्यक्तरूपाय नमः। ॐ तमोहराय नमः। ॐ योगीश्वराय नमः। ॐ कल्याणाय नमः। ॐ बालाय नमः। ॐ ब्रह्मचारिणे नमः। ॐ शङ्करानन्दकराय नमः। ॐ जितक्रोधाय नमः। ॐ जीवाय नमः। ॐ जयदाय नमः। ॐ जपप्रियाय नमः। ॐ विश्वरूपाय नमः। ॐ विधिस्तुताय नमः। ॐ विधीन्द्रशिवसंस्तुत्याय नमः। ॐ श्रेयप्रदाय नमः। ॐ प्राणदाय नमः। ॐ विष्णुतल्पाय नमः। ॐ गुप्ताय नमः। ॐ गुप्ततराय नमः। ॐ रक्तवस्त्राय नमः। ॐ रक्तभूषाय नमः। ॐ भुजङ्गाय नमः। ॐ भयरूपाय नमः। ॐ सरीसृपाय नमः। ॐ सकलरूपाय नमः। ॐ कद्रुवासम्भूताय नमः। ॐ आधारविधिपदिकाय नमः। ॐ सुषुम्नाद्वारमध्यगाय नमः। ॐ फणिरत्नविभूषणाय नमः। ॐ नागेन्द्राय नमः इति नागदेवताष्टोत्तरशतनामावलिः सम्पूर्णम्। सर्वे जनाः सुखिनो भवन्तु। शुभं भवतु।